విద్యతో విజ్ఞానం విలువల్ని పెంపొందించుకోవాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించి అనుకున్న లక్ష్యానికి సాధించగలుగుతారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. సానుకూల ఆలోచనలు, ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకొని సరైన ప్రణాళికతో ముందుకు సాగితే 100% విజయం వర్తిస్తుందని హితబోధ చేశారు. ఆర్మూర్ పట్నంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ విద్యాస్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ పట్నంలోని 4 ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ ఆర్టీఓ రాజాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేను ఆర్టిస్ట్ కావాలని నా కళ అంటున్నాను, డ్రీమ్ అంటున్నాను. ఆర్టిస్ట్ కావాలంటే ఆమె ఇప్పుడు నేర్చుకోవచ్చు కదా, మొదలు పెట్టాలి కదా. ఏదైనా కళలన్నప్పుడు ముందు మొదలుపెట్టాలి, పని మొదలు పెట్టాలి. ముందు మనం చదువు స్టాండర్డ్ తెచ్చుకున్నాను, డిసిప్లిన్ డెవలప్ చేసుకున్నాను. ఆ చదివేదో సరిగ్గా చదవాలి. మనం ఆలోచించడం కాదు, ప్రతిదీ ఆచరణలో పెట్టడం నేర్చుకోండి. ఏదైనా విషయం కానీ మీకు కోరిక ఉంటుంది. కోరిక ఉండడం అనేది మొదటి స్టెప్ అన్నమాట. ఆ కోరికను మీరు లక్ష్యంగా మార్చుకొని చాలా ఫోకస్కొని కన్సిస్టెన్సీ, అంటే ఇవాళ చదివితే రేపు చదవడం కాదు. ఇవాళ 2 గంటలు దానికి పెట్టి చదివామంటే రోజు 2 గంటలు ఆ సబ్జెక్టు పెట్టి చదవాలి. ఈ టైంకు నేను కూర్చుండి చదవాలంటే ఆ టైంకు కూర్చుండి చదవాలి. 2 గంటలు అయింది, మనం పూర్తి అవగాహన చేసుకోవాలి కదా. ఆ పుస్తకం పక్కన పెడితే మీరు చదివిన విషయం ఏదైనా చెప్పగలిగే ఒక సామర్థ్యం మీకు రావాలి. అంటే మీ చదువులో కనీస సామర్థ్యం వస్తే అప్పుడు మీ చదువుకు సర్టిఫికెట్కు ఒక విలువ ఉన్నట్టు. యాక్చువల్గా సర్టిఫికెట్ విలువ ఇంపార్టెంట్ కాదు, నీ వలన సర్టిఫికెట్కు విలువ రావాలి. నీ వలన మీ టీచర్